నాన్ బాహుబలి రికార్డ్స్ లాగా నాన్ సింక్ రికార్డ్స్ ఏమైనా ఉన్నాయంటే అవి ఈ నలుగురికే ఇవ్వచ్చు. ఎస్, లెట్ మీ వెల్కమ్ మై లవ్లీ టీమ్ లీడర్స్. Side, please. We are the local. Side, please. We are the local. Side, please. We are the local. Side, please. Local boys here. చెప్పారు కదండి, నాన్ సింక్ బ్యాచ్. ఢీలోనే కాదు, ఇండియాలోనే ఇలాంటి వాళ్ళు ఉంటారు అసలు. హలో ప్రభుదేవ గారు మన డాన్స్ చూసి అది నువ్వు రోజు రోజుకి ఒక మెట్టు ఎక్కేస్తున్నావా అన్నారు. నీకు అలా అర్థమైందా? ఆయన ఉద్దేశం ఏంటంటే నీ డాన్స్ చూస్తుంటే మెట్లు ఎక్కుతున్నట్టు చెట్లు ఎక్కుతున్నట్టు ఉందని అర్థం. ఆయన ఏంటి ఏం చేస్తున్నాడు అక్కడ? ఇవాళ నాని గారి బర్త్డే కదా, ఈ వాయిస్ ఎవరిది ఫస్ట్ ముందా చెప్పేసి. నాని గారు నేచురల్ గా ట్రై చేస్తా. నువ్వు యా నేచురల్ గా నాని గారు లాగా. ఆయనకి మాకు తేడా ఏంటి? ఆయన పక్కింటి అబ్బాయిలా ఉంటాడు, మరి నేను పక్కిట్లోనే ఉంటావు. కరెక్టే కదన్నా. హలో, ఏమనుకుంటున్నావు? హాలీవుడ్ లో టైటానిక్ సినిమా ఉంది కదా, తెలుగులో మనతోనే 100 కోట్లు పెట్టి ప్లాన్ చేస్తున్నారు. అక్కడ పడవోటే మునిగింది, ఇక్కడైతే ప్రొడ్యూసర్ కూడా. హే జాక్ అన్న, ఆ మునిగినప్పుడు లోపల ఎవరో ఒకరు ఉంటారు కదా, అప్పుడైనా తీసుకెళ్ళొచ్చు కదా. అరే నువ్వు సైలెంట్ ఉండరా బాబు నువ్వు. అవునేంటి మీరేంటి ఏం చేయట్లేదు? హలో, అసలు ఏమనుకుంటున్నారు? వాళ్ళు నాని సినిమాలో హీరో అయితే మేము నాని సినిమాలో హీరోయిన్స్. ఓకే, అబ్బా ఏ సినిమా అమ్మా? భలే భలే మగాడి వేలో లావణ్య త్రిపాఠి నేనే. మరి ఈడెవడు మిర్జాపూర్ లో పంకజ్ త్రిపాఠియా? మీరు 5 సీజన్లు చేస్తే ఇంతే క్రేజ్ ఉంది. అదే నేను 10 ఎపిసోడ్లు చేస్తే ఎంత క్రేజ్ వచ్చిందో. దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది? ఇదే నీ లాస్ట్ సీజన్ అర్థం అవుతుంది. ఇలాంటి పంచుల వల్లే రాగానే నాకు ఇంటిలో ఇంట్రెస్ట్ పోతుంది తెలుసా. మాకు మొత్తం ఎపిసోడే పోతుంది. ఏంటి భయ్యా, మేము ఉన్నామని మాకు కనీసం బాయ్ చెప్పి వెళ్ళాలా? అలా ఇష్టం వెళ్ళిపోతారండి. ఏం చేయాలి ఇప్పుడు మేము? నీకు బాయ్ చెప్పాలా? ఇన్స్ట్రుమెంట్స్ ఒక నిమిషం 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి మొత్తాలు. 4 నువ్వు 4 ఆయన, 4 నువ్వు 4 ఆయన. ఓకే, సో కింగ్స్ టీమ్ నుంచి ఎవరు రాబోతున్నారు? ఏంటో బొగ్గలు ఉన్న వాళ్ళని పట్టించుకోరు, లేని వాళ్ళు లేరని బాధపడతాను. సరే చెప్పండి. ఏంటమ్మా? వన్స్ మోర్ రిపీట్. ఇక్కడ సాంగ్ ఏంటో నన్ను చూసా. బొగ్గలు ఉన్న వాళ్ళు పట్టించుకోవట్లేదు, లేని వాళ్ళకేమో లేదంటున్నారంట. ఆవిడ పిల్లల గురించి మాట్లాడుతున్నారు, పిల్లలు ఎత్తుకుపోయే వాళ్ళ గురించి కాదు. ఈడు పిల్లడే అండి, 10 అంటే ఈడికి 9. ఎత్తుకోండి. సేమ్ ఆవిడ ఆ పాపకి ఎలా అయితే కిస్ ఇచ్చారు ఎత్తుకుని అలా చెప్పండి. హలో, ఆ పాప కంటే తక్కువ కదా 1 year. సరే నేను ఎత్తుకొని ముద్దు పెడితే అప్పుడు ఎత్తుకున్నాక మాట్లాడతా. చెప్పవా డీల్ అంటే చెప్పాయా నువ్వు? నేను ఎత్తుకున్నాకే డీల్ చెప్తా. బట్ అలాగే ఎత్తుకోవాలి. ఇప్పుడు మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? ఎత్తుకున్న వాళ్ళకి ఏం లేదు, మళ్ళీ ఎత్తుకోమంటావు. ఎందుకు ఇస్తారయ్యా? దానికోసం వస్తారా షోకి మీరు? ఇన్ని ఎపిసోడ్లు ఏదో ఒకటి ఉంటారు. అది మీరు ఏం చేస్తున్నారని ఇవ్వాలి. మీ అందరికి అనవసరం. చెల్లెమ్మకు పెళ్ళంట, అన్నయ్యకు సంబరమంట, చెల్లెమ్మకు పెళ్ళంట. నిజంగా థ్యాంక్ యూ ఫర్ ద సాంగ్. కరెక్ట్ టైం లో వచ్చింది. ఎందుకు ఆ పాట అంటే ఎందుకు అలా వెళ్ళిపోతున్నారు? చెల్లెమ్మకు పెళ్ళంట. ఎందుకు అంతలాగా? కాదు, బట్ నిజంగా ఎందుకు ఈ సాంగ్ విన్నప్పుడు మీరు ఎప్పుడు వెళ్ళి కూర్చుంటారు అండ్ యు సో సైలెంట్ అండ్ సుధీర్ ఏమి? మేడం పిలుస్తున్నారు. సుధీర్ మేడం, చెల్లెమ్మకు పెళ్ళంటే ఆ పాట వచ్చినప్పుడు ఎందుకు వెళ్ళిపోయి కూర్చుంటారని అడుగుతున్నారు. చెల్లెమ్మకు పెళ్ళ. చెప్పండి. ఇప్పుడు చెల్లెమ్మకు పెళ్ళంట, ఏయ్, అన్నయ్యకు సంబరమంట, మరి ఎలా తయారై? చెల్లెమ్మకు పెళ్ళంట. సార్ క్లోజ్ అస్సలు ఆపద్దు సార్. కెమెరాలన్నా మార్చండి. అన్నయ్యకు సంబరం. బాబు కాదు సుధీర్ గారు, ఏమైనా జరిగిందా? ఏం జరగకూడదని. అన్నయ్యకు సంబరం. ఎందుకు భయపడతారో అర్థం కావట్లా. భయం కాదు సార్, వాళ్ళు ఎవరో చెల్లెమ్మకు పెళ్ళంట. అడుగుతున్నారా? చెప్పండి
చెప్పండి మైక్ తీసుకుని ఏమైంది ప్రాబ్లం? ఈ సీజన్ మొత్తం ఆ రీజన్ తెలియకూడదు మీకు. చెల్లెమ్మకు పెళ్ళంట కింగ్స్ టీమ్ మీ టీం నుంచి జహాంగీర్ చెప్పండి ఎవరు వస్తున్నారు? డిసైడ్ చేసేది మేం కదా సార్. తను ఏం చెప్తే చేయండి మీరు. టీమ్ లీడర్లు ఉండేది మీరు డిసైడ్ చేస్తారు కానీ ఇప్పుడు తను ఏదో అడగాలనుకుంటున్నాడు జాంగ్రీని. కాదు సార్ అర్థం కాదు, మా మొహాలు చూస్తేనే చిరాకు వస్తుంది మీకు. కాదు సార్ మేము మనుషులే కదా సార్. మీరు మరి కాదే ఆయన అడుగుతారు కదా ఏం మొహం చూడటమే మా మొహం. ఏ మైక్ ఏవయ్యా నీకు పెద్ద. హాయ్ మాస్టర్. హాయ్ రష్మి. ఏంటంటే ఏంటి సార్ ఇది? చెల్లెమ్మకు పెళ్ళంట అన్నయ్యకు సంబరమంట చెల్లెమ్మకు పెళ్ళంట. నీకు ఉంటదరా సంబరం సంబరం. లేచేసేవాళ్ళు అంత వేడుందా? ప్రదీప్ నిజంగా వీళ్ళిద్దరికి ఏదో పనిష్మెంట్ వాళ్ళు ఇప్పుడు పిలిచి నాకేమనిపిస్తుంది అంటే తిని చెప్పేటప్పుడు ఏ సాంగ్ గురించి డిస్టర్బ్ చేశారో ఆ సాంగ్ లో నాని గారు సాయి పల్లవి చేసిన మూమెంట్ వీళ్ళిద్దరు చేయాలి. ఓటింగ్ అయ్యాక సార్ ఇప్పుడేనా? ఇప్పుడే ఇప్పుడే పనిష్మెంట్ షుడ్ బి డన్ ఇమ్మీడియట్లీ. సాయి పల్లవి ఎవరు ఇద్దరులో? హలో, ఒకసారి సాయి పల్లవి గారు బెండ్ అవుతారు, నాని గారు ఉంటారు. ఒకసారి నాని గారు బెండ్ కొరియోగ్రఫీ మార్చకండి ప్రతిసారి ఆవిడే. సాయి పల్లవే బెడ్ అవుతుంది ప్రతిసారి. అందుకే అడిగా ఫస్ట్ వచ్చి ఎవరు సాయి పల్లవి ఇందులో? నాకు డౌట్ వచ్చింది అది నేను బెండ్ అవుతానంటే. కాదు, ఇద్దరు రెండో. ఇటు మూవ్ అవ్వాలి. ఆది ఎందుకు ఇటు మూవ్ ఆడుతున్నారు? ఇన్ఫర్మేషన్ లేదు పాపం. సౌండ్ రెడీయా? అది ఓకే. బాబోయ్ సార్ ఈ స్టెప్ ఇంకా బాగుంది సార్. ఏ నిజంగా అది ఆల్మోస్ట్ ఉన్నాడు కానీ ముందుగా వెళ్ళిపోయావు. అది టైమింగ్ లో వెళ్తే బెటర్. ఒకడు బ్రెడ్ ఒకడు బన్ను అట్లా ఉన్నారు ఇద్దరు. వీళ్ళు చూపిస్తారు చూడు. ఇదే కాదు 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 నువ్వు ఒకటి ఏయ్, ఏమండోయ్ నానిగారు పెళ్ళంట అన్నయ్యకు సంబరమంట చెల్లెమ్మకు పెళ్ళంట అన్నయ్యకు సంబరమంట. డబ్బులు ఇచ్చేమా? ఆ